హే! నేను మీ వర్షిత్ సాయి. ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు 'బ్లాక్ ఫ్రైడే' అనే షార్ట్ ఫిల్మ్ నా యూట్యూబ్‌లో అవైలబుల్ ఉంది. చూసి రండి. ఎందుకంటే ఈ వీడియో సినిమాటిక్ యూనివర్స్ పైన డిపెండ్ అయ్యి ఉంది. అండ్ చేదే ఎపిసోడ్ 1 చూడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రీక్యాప్‌లో క్లియర్‌గా స్పెసిఫై చేశాను. మీకు అర్థమవుతుంది. సో, లెట్స్ స్టార్ట్ ది వీడియో. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ తవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూపచారీశ నాథ జయ 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 జయ. అన్న కొత్తగా ఎస్ఐ వచ్చాడంటన్నా. మన డ్రగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాడన్నా. ఏం ప్రాబ్లం రాదు కదన్నా. సరే అన్న. ఒక గూండా పోలీస్ ఆఫీసర్ని తరుముకుంటూ వచ్చాడు. ఆ పోలీస్ ఆఫీసర్ని కాపాడేకి ఇంకో పోలీస్ ఆఫీసర్ దిగాడు. కానీ లాభం లేదు. ఆ గూండా పోలీస్ ఆఫీసర్ని పీక కోసి చంపేశాడు. ఇది చూసిన ఇంకో పోలీస్ ఆఫీసర్ రగిలిపోయి ఆ గూండా గొంతు పట్టుకొని చితకొట్టి అన్కాన్షియస్ చేశాడు. ఆ గూండాని ఇంట్రాగేషన్ రూమ్ కి పిలుచుకొని పోయారు. ఆ పోలీస్ ఆఫీసర్ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతానే ఉన్నాడు. కానీ ఆ గూండా ఏం చెప్పకుండా పోలీస్ ఆఫీసర్ని నవ్వుకుంటూ ఎక్కిరించాడు. ఇంకా లాభం లేదని స్వయంగా డీజీపీనే దిగాడు. ఆ డీజీపీ కూడా ఎంత గట్టిగా అడిగినా లేదు, నేను ఆ పోలీస్ ఆఫీసర్కే చెప్తాని మొండి చేసిన గూండా. అప్పుడు మొదలైంది ఆ గూండా కథ. ఈసారి మనోడిది క్యారెక్టర్ స్విచ్. మన గూండా వాళ్ళ అమ్మ కళ కోసం ఎంతో గట్టిగా ఎస్ఐ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నాడు. అంతే గట్టిగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. కానీ ఎంత కష్టపడ్డా ఎస్ఐ ఆఫర్ లెటర్ మాత్రం రాలేదు. దీని నుంచి మనోడు రగిలిపోయి ఇంకా గట్టిగా ప్రయత్నించాడు. వాళ్ళ పిల్ల కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇంకేముంటుంది, ప్రతి కష్టానికి ఫలితం ఉన్నట్టు మనోడికి కూడా ఫలితం దొరికింది. అదే అండి, ఎస్ఐ ఆఫర్ లెటర్ దొరికింది. ఇంకా దిగాడండి మనోడు రంగంలో. ఇంకొకడు దిగాడండి మనోడి కంటే పెద్ద గుండా అనుకొని. అదేదో యాక్సిడెంట్ కేసు అంట. కానిస్టేబుల్కి లంచం ఇచ్చి కేసు క్లోజ్ చేయమన్నాడు. ఇంకా మనోడు ఊరుకుంటాడా? ఆ గుండాకి పాయింట్ బ్లాంక్ పైన గన్ను పెట్టాడు. అలా ఆ గుండా సప్లైస్ గురించి ఏమో నోట్ జారాడండి.
అసలు ఏ సప్లైస్ గురించి మాట్లాడుతున్నారని ఆ కానిస్టేబుల్ ని మనోడు అడిగినాడు. ఆ సప్లైస్ డ్రగ్స్ అని మన కానిస్టేబుల్ అన్నాడు. ఇంకా మన ప్రతి హీరో సుయ్యని ఒక సిచ్యువేషన్ లో దిగినట్టు మనోడు కూడా సిచ్యువేషన్ లో దిద్దామని ఆలోచించాడు. ఆలోచించేదేమండి, ఆల్రెడీ దిగేశాడు కదా. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన. సందులో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన. అల్లో మల్లో నువ్వు మజ్జిగ ప్యాకెట్ ఇవ్వనా? దెబ్బకి మొత్తం దిగిపోవాలా? నేను అమ్మాయి సరుకుతో కిక్కే రావడం లేదు. కిక్కు కోసం ఎంతైనా ఖర్చు పెడతా. ఏం సరుకునా అది? సరుకు అంటే ఇంకేమనుకుంటువినా? ఇదే. అవునా? నాతో రా. అన్నా, మన కొత్త కస్టమర్ ఎంతైనా ఖర్చు పెడతాడంట. ఎంతని ఖర్చు పెడతావా? అవునన్నా. సరే పదా. హలో సార్, వినిపిస్తుందా? వినిపిస్తుంది చరణ్. మన ప్లాన్ ప్రకారంగానే అన్నీ పోతున్నాయి. సో బీ ఆన్ ద ట్రాక్, డోంట్ లూజ్ ద టార్గెట్. ప్రొసీడ్. సరే సార్. అన్నా, మన కొత్త కస్టమర్ ఎంతన ఖర్చు పెడతాడు? అగ్రిమెంట్ ఇచ్చే సైన్ చేయమని చెప్పు. సరే అన్నా. సరే, నువ్వు ఇక్కడ కూర్చో, నేను అగ్రిమెంట్ తీసుకొస్తా. ఫోన్ మాట్లాడ పర్లేదా? అన్నా, అమ్మన్నా. సరే మాట్లాడా, కానీ స్పీకర్లో పెట్టి మాట్లాడా. ఏ దొంగ కొడుక, యాడ్రస్ వచ్చినావు? అదేదో సీక్రెట్ మిషన్ అని ఇంటికే రావడం లేదు. అసలు ఎప్పుడా వస్తావు ఇంటికి? తిండి తింటున్నావా లేదా? ఫస్ట్ ఆ ఎస్ఐ అనాలి. పోలీస్ జాబ్ చేసుకోకుండా సీక్రెట్ మిషన్ లేంట్రా మీకు? సరేలే, ఇంటికేమన్నా వచ్చేటట్లుంటే నాకు ఒక మాట చెప్పు, నేను టికెట్ బుక్ చేస్తాను. ఇక్కడ నా పర్మనెంట్ టికెటే బుక్ అయిపోయిందమ్మా. హలో హలో, భయపడుకు, నీ పాకెట్లో స్ప్రే బాటిల్ ఉంది, దాని వాళ్ళ మూతి మీద కొట్టి వారికో. అచ్చు పట్టుకోరా, తెజు రాడా.
నమస్తే సార్. హే చరణ్, ఆర్ యు ఓకే బేబే? రేయ్, రే, నాకు అస్సలే టైం లేదు, ఓపిక లేదు. నీ వెనక ఎవరెవరు ఉన్నారని చెప్పేస్తే వదిలేస్తా. చెప్పు చెప్పు. నీ అవ్వ, చెప్పరా చెప్పరా చెప్పు. నాకు అసలే టైం లేదు, ఓపిక లేదు. చెప్పు. రేయ్, ఎవడ్రా ఆడు? ఏమో తెలియదు సార్. ఫస్ట్ ఆడు గురించి తెలుసుకోవాలి. పద. హలో. హలో, వర్షిత్, చెప్పరా మావా. నీకు ఒక విషయం చెప్పాలరా. చెప్పరా. తనుజ యాక్సిడెంట్లో. ఏమైందిరా తనుజాకి? తనుజ యాక్సిడెంట్లో చనిపోయిందిరా.
దానికోసమైతే ప్రాణాలు కోల్పోయావో దానికోసమే పోరాడుతున్నానన్నా. అయినా వాళ్ళకి తెలియనిది ఏంటంటే హలో వర్షిత్ వాళ్ళ అన్నని చంపారు కదరా, వాడందరినీ చంపుకొని వస్తున్నాడు. నువ్వు కూడా పారిపోరా, నిన్ను కూడా చంపేస్తాడు. నేను పారిపోతున్నానరా, మీరు పారిపోనరా, వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. వాళ్ళకి డ్రగ్స్ నుంచి పిచ్చెక్కుతుందేమో. కానీ నా రక్తంలోనే పిచ్చితనం ఉంది. ఈ ప్లేస్ గుర్తుందా? మీరు ఇక్కడ కూర్చింది ఒక మనుషుని మాత్రమే కాదు, నా తోడు, నా ధైర్యాన్ని, మా అన్నని. అన్నా ఒక ఐస్ క్రీమ్ ఇచ్చేనా? ఇదేంది అంగడికి వచ్చి టోకన్లు ఇస్తున్నాడు? అంటే వర్షిత్ ఎత్తుక్కున్న డ్రగ్ బస్టర్లో వీడొకడా? హలో హలో దేవ్.
ఏ ప్రీతి, ప్రీతి, ప్రీతి. ప్రీతి, ప్రీతి. ప్రీతి. నేనెంతో ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయిని చంపేశారు మీ డ్రగ్ డీలర్గా మారిన ఆఫీసర్. డ్రగ్ డీలర్ ఏంటి, ఆఫీసర్ ఏంటి, నాకేం తెలియదు. ఓ తెలీదా? ఇప్పుడు నేను ఇంకొక చెప్తా, మొత్తం క్లియర్ కట్గా అర్థమవుతుంది, సరేనా? విను. కొన్ని రోజుల తర్వాత ప్రీతి చనిపోయిన ప్లేస్కి పోయి మేము రైడ్ చేసాం. రెడీనా? ఎవరు లేరు, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు. మనం రేడ్ చేస్తున్నామని తెలిసి ముందుగానే వెళ్ళిపోయారు నా కొడుకులు. పద పదం. ఆ తర్వాత వచ్చే దారిలో మాకు ఒకడు డ్రగ్స్ వేసుకుంటూ కనబడ్డాడు. చెప్పు, నా అమ్మాయిని చంపింది మీరే. దాంట్లో ఎవరెవరు ఉన్నారో నాకు లిస్ట్ మొత్తం కావాలి. చెప్పకపోతే పడిండే ఏట్లు సరిపోదా? సరిపోదు. సరిపోదా? నేను ప్రాణంగా ప్రేమించే అమ్మాయినే చంపినవారు మీ ఫ్యామిలీని చంపేది నాకు ఎంతసేపు కాదు. ఎన్కౌంటర్ కేసులో లేపి పారేస్తాను, ఒక్కొక్కరిని మిగులు పెట్టును. ఆ తర్వాత నీ ఇష్టం. ఒక పోలీస్ ఆఫీసర్గా కూడా ఆలోచించను. నీ ఇష్టం. ఒక్క ఫోన్ కాల్ చాలు మొత్తం మీ ఫ్యామిలీని దొబ్బేసేకి. చెప్పేస్తా. చెప్పు. చెప్తా. నా ఫ్యామిలీ సంగతి ఏంటి? నేను వదిలేస్తా. నువ్వు వదిలేస్తావు సరే, కానీ వాళ్ళు వదిలేయాలి కదా. వాళ్ళంటే వద్దు, వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయొద్దు. నీ లైఫ్కే డేంజర్. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నీ ఫ్యామిలీకే డేంజర్. మీ ఫ్యామిలీ సేఫ్గా ఉండాలా, డేంజర్లో ఉండాలా? సేఫ్గా ఉండాలి. అయితే చెప్పు.
మన సరుకు గురించి పోలీసు వాళ్ళకి చెప్తే లాక్కొని వచ్చాను. నా నేను చిల్లిపిన వాళ్ళు వదిలేనా? అన్న ఆ జహీర్ గాడు ఎస్ఐ చేతుల్లో దొరికిపోయాడన్న. మా ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ చేశాడన్న. అబ్దుల్ ఎవడో ఎలా ఉంటాడో పాస్వర్డ్ చెప్పు. 008. ఆపరేటర్ ఒక్కొక్క పిక్స్ డిస్ప్లే చేయి ప్రొజెక్టర్ పైన. వీడా కాదు. నెక్స్ట్ వీడా కాదు. నెక్స్ట్ వీడా. ఈ పిక్ ని కాపీ చేయ ఆపరేటర్. వీని అడ్రస్ ఎక్కడ ఉంది? తుంగ్మాన్పల్లిలో ఒక మసీద్ దగ్గర ఒక ఏరియా ఉంది, అక్కడ ఉంటాడు. సరే, అంతా డ్రగ్ బస్టర్ గ్యాంగ్ మెంబర్స్ అంటున్నావు అంటే ఈ గ్యాంగ్ మెంబర్స్కి లీడర్ ఉన్నాడనమాట. ఆ లీడర్ ఎవరు? నాకు తెలీదు. తెలుసో చెప్పు. వాళ్ళ గురించి అంతగా నాకేం తెలీదు. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, తీసుకుంటా, సప్లై చేస్తా, అంతే తప్ప వాళ్ళ గురించి నాకు ఒక్క ముక్కు కూడా తెలీదు. ఒక్క ముక్కు కూడా తెలీదా? తెలీదు. వాళ్ళ గురించి నాకు తెలీదు కానీ వాళ్ళ ఫోటో నా దగ్గర ఉండాలి. ఆపరేటర్ ఒకసారి ఫోటో ఉందా లేదా చూడి. డిస్ప్లే చేయి. వీడేనా మీ బాస్? వీడేనా? నేను చెప్పినట్లు చేయి, అంతా మన దారిలోకి వస్తుంది. అదే మన సరుకు ఉంది కదా, కొద్దిగా తీసుకొని పోయి ఎస్ఓలు ఇంట్లో పడేయండి. డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందని సస్పెండ్ చేస్తారు. అప్పుడు నేను ఆఫీసర్గా దిగుతా. అప్పుడు నా సరుకు ట్రాన్స్పోర్టేషన్ ఎవడు ఆపుతాడో నేను చూస్తాను. ఇప్పుడు నా ఫ్యామిలీ సేఫే కదా? మీ ఫ్యామిలీ సేఫే, కానీ నువ్వు సేఫ్ కాదురా. అందరినీ చంపేస్తా. అబ్దుల్లాతో, మీ గ్యాంగ్ మెంబర్స్, మీ బాస్తో సహా. హలో దేవ్. హలో, ఏజెంట్ శ్రీకాంత్ రిపోర్టింగ్ హియర్. చెప్పు. నీ గురించి ఇప్పుడే ఒకడు వచ్చి చెప్పారు, జాగ్రత్తగా ఉండు. అవునా?
సరే. చరణ్, హలో అన్నా, మా ఎస్ఐ జహీర్ గడ్ని పట్టుకున్నాడునా. వాడి దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం లాక్కుంటున్నాడు అన్న. కొంచెం జాగ్రత్త అన్న. తప్పు చేస్తున్నావు చరణ్. సారీ సార్, డబ్బుల కోసం తప్పలేదు సార్. అందరికంటే ఎక్కువ నమ్మాను కదరా నిన్ను. హలో అన్న, వాడికి ఫుల్ మత్తిచ్చి కొట్టి పడేసా అన్న. స్ప్రూలో లేదన్న వాడు. సూపర్. వాడి గుడ్డలిప్పి వాడి చేనులో పారే. వాడి దెబ్బకి మన జోలికి రాకూడదు. సరే అన్న. ఈ మూడుకు మంచి సాంగ్ కదా. Recently played. మరుసటి రోజు అబ్దుల్ని తరంకొంపోయి చంపేసి మీ దగ్గర దొరికిపోయా.
తెలిసిపోయిందా? నా గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ చనిపోయారు, నీ లవ్వర్తో సహా. నేను సస్పెండ్ చేసిన నెక్స్ట్ మూమెంటే నన్ను ఆఫీసర్గా చేశారు. దాంతో నా లోడ్ ఎక్స్పోర్టే పెరిగిపోయింది. కానీ మీ కానిస్టేబుల్ చాలా మంచోడు. నా గురించి తెలిసినా నాతోనే ఉన్నాడు. దీనికి అడ్డొస్తుంది నువ్వు ఒకడే, తొలగిస్తే పోలే. హలో, అరే మనల్లా జైని ఆ దేవుగాడు చంపేశాడు రా. ఇంకా నీదైతే కుక్కుసావే, పారిపోరా.
చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే హొయ్యా చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్ హొయ్యారం సయ్యందయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యయ్యారే తస్సాదియ్యా చామ్ చామ్ చక్క చామ్ త్వరగా ఇచ్చై నీలంచం చాం చాం చక్క చాం చక్క చాం చాం